భాగవతం 10వ స్కంధం పార్ట్ 2 శ్రీకృష్ణుని అవతార రహస్యం బాల్యం ప్రారంభం. సుకమహర్షి ఇలా చెబుతున్నాడు. పరీక్షితా, భూలోకంలో దుర్మార్గం పెరిగింది. రాక్షసులు వేదమార్గాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో దేవతలు బ్రహ్మను ఆశ్రయించి విష్ణుమూర్తిని ప్రార్థించారు. భూమిదేవి గోడు దేవతల ప్రార్థన. భూమిదేవి ఓ గోవు రూపంలో ప్రాణాలతో రోదిస్తూ బ్రహ్మ, శివుడు, దేవతల ఎదుట నిలబడింది. నా మీద అధర్మం పెరిగిపోయింది. రాక్షసులు నన్ను రక్తంతో ముంచుతున్నారు. బ్రహ్మ, దేవతలందరూ క్షీరసాగరాన్ని చేరి విష్ణుమూర్తిని ధ్యానించారు. విష్ణువు వారిని ధైర్యపెట్టి ఇలా అన్నాడు. యదువంశంలో నేను స్వయంగా అవతరించబోతున్నాను. మీరు అందరూ ముందుగా భూమికి అవతరించండి. నేను వాసుదేవుడి కుమారునిగా జన్మిస్తాను. వాసుదేవుడు, దేవకీ వివాహం. స్వయంభువ మనువుని వంశంలో యదువంశానికి చెందిన వసుదేవుడు దేవకీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో దేవకీకి అన్నయ్య అయిన కంసుడు వధువు రథాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా హెచ్చరించింది. కంసా, నీ చెల్లెలి 8వ కుమారుడు నీ వధకి కారణమవుతాడు. కంసుడు వెంటనే కోపంతో దేవకీని చంపబోతాడు. అప్పుడు వాసుదేవుడు అనతంగా మాట్లాడి, నీకు భయం పిల్లల వలన నీకు మిగిలే ప్రతి బిడ్డను నేను నీకు అప్పగిస్తాను అని ప్రమాణం చేశాడు. 6 పిల్లల సంహారం. వాసుదేవుడు మాట నిలబెట్టి దేవకీ పుట్టించిన 6 మంది పిల్లలను కంసుని చేతిలో అప్పగించాడు. కంసుడు వాళ్లను నిర్దయగా చంపేశాడు. ఇది రాక్షసత్వానికి పరాకాష్ట. బలరాముని అవతారం 7వ గర్భం రహస్యం. 7వ సంతానంగా దేవకీ గర్భంలో ఆదిశేషుడు, బలరాముడు అవతరించాడు. అది తెలుసుకున్న భగవంతుడు తన యోగమాయా శక్తిని ఇలా ఆజ్ఞాపించాడు. ఈ గర్భాన్ని దేవకీ నుండి రోహిణీకి మార్చివేయి. యోగమాయ తన మాయబలంతో ఆ గర్భాన్ని మధుర నుంచి గోకులానికి తీసి రోహిణీదేవికి అమర్చింది. అక్కడే బలరాముడు జన్మించాడు. అందుకే బలరామునికి మరో పేరు సంకర్షణుడు. గర్భ సంకర్షణం వల్ల 8వ గర్భం శ్రీకృష్ణుని అవతారం. 8వ గర్భంగా స్వయంగా విష్ణువు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ఈ సమయంలో దేవతలు, ఋషులు, సకల లోకాలు సంతోషించాయి. ఆ గర్భం వెలుగునిచ్చింది. కృష్ణుడు జన్మించిన రాత్రి శ్రావణ మాసం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం. అంధకార రాత్రి అయినా లోకం వెలుగుతో నిండిపోయింది. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు 4 చేతులు, శంఖచక్రగదాపద్మాలతో ఉన్నాడు. వాసుదేవుడు, దేవకీ అతన్ని దర్శించి భయంతో దయచేసి బాలరూపంలో ఉండు అని ప్రార్థించారు. కృష్ణుడు బాలరూపం దాల్చాడు. అప్పుడే యోగమాయ తాళాలు, బంధనలు అన్నీ విప్పేసింది. వాసుదేవుని రహస్య ప్రయాణం. కృష్ణుడు గోకులానికి, వాసుదేవుడు శిశువు శ్రీకృష్ణుణ్ణి తీసుకుని యమునానది దాటి నందబాబా, యశోదమ్మ ఇంటికి చేరాడు. అదే సమయంలో యశోదమ్మ కూడా ఒక పిల్లవాడిని కనింది. అదే యోగమాయ అవతారం. వాసుదేవుడు తాను తీసుకొచ్చిన కృష్ణుణ్ణి పెట్టి ఆమెను తీసుకుని తిరిగి మధుర చేరాడు. దేవకీ చేతుల్లో పెట్టిన ఆ బాలికను కంసుడు చంపేందుకు ప్రయత్నించగా ఆమె గగనంలోకి ఎగిరి ఇలా చెప్పింది. కంసా, నిన్ను చంపేవాడు ఇంకెక్కడో జన్మించాడు. నీ మరణం సమీపంలో ఉంది. సారాంశం. ఘట్టం విశేషం. భూదేవి బాధ భగవంతుడు అవతరించాలనే ఆవశ్యకత. ఆకాశవాణి హెచ్చరిక. కంసుని భయం మరియు దుర్మార్గ చర్యలు. బలరాముని గర్భ మార్పు. యోగమాయా లీల. శ్రీకృష్ణుడు అవతారం. పరబ్రహ్ముని జన్మం మానవుడిగా. వాసుదేవుని రహస్య ప్రయాణం. భక్తి, ధైర్యానికి చిహ్నం. యశోదమ్మ ఇంట్లో లాలిత్యం. లీలామయ జీవితం ప్రారంభం. సుకమహర్షి చివరగా ఇలా అన్నాడు. ఓ పరీక్షితా, శ్రీకృష్ణుని అవతారగాథ భగవద్భక్తులకే కాదు, యుగయుగాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. అది వినే ప్రతి ఒక్కరికి పాపరాశి తొలగిస్తుంది.